ఈరోజు వలీసాబ్ రోడ్ ప్రాంతంలో 24, 25 వార్డులలో ప్రచారం చేస్తుండడం జరుగుతోంది. ప్రజల నుండి చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు రెండు కూడా మతతత్వ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నాయని చెప్పి ప్రతి ఇంటి నుంచి ప్రతి వ్యక్తి మాకు చెప్తుండడం జరుగుతూ ఉంది. చాలా మంచి శుభ పరిణామం. ప్రజలందరూ కూడా ఈ రెండు పార్టీల యొక్క మోసం చేసేటువంటి తత్వాన్ని గ్రహించాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఓటర్ మహాశయులారా, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తి అంటే ఆయన ఒక ఆర్థిక నేరస్తుడని చెప్పచ్చు. ఎందుకంటే ఈరోజు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తే 1000 రూపాయలు 2000 రూపాయలు ఓటుకు ఇచ్చి కొనుక్కొని ఓట్లు వేయించుకుంటే ఒక దురుద్దేశం భావంతో ఉన్నాడు ఆయన. మరి ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి నాసిరకం సారాయిని తయారు చేసి సొంత కంపెనీలు పెట్టుకొని ఈ రాష్ట్రంలో అనేక మంది చిన్న చిన్న పిల్లలు 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు కలిగిన వాళ్ళు, ముసలోళ్ళు కావచ్చు, వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆయన అమ్మేటువంటి మందును తాగి కిడ్నీలు, లివరు అన్ని పాడైపోయి చాలా మంది కూడా చనిపోవడం జరిగింది. ఇదంతా మనం గ్రహించాలి. దాదాపు సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క సారాయి వ్యాపారంలో సంపాదిస్తూ ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 3,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టకుండా ఎగరగొడుతూ ఆర్థిక నేరగాడులాగా ఈరోజు నిలబడ్డాడు. మరి సారాయిలో సంపాదించి వచ్చినటువంటి డబ్బులు ఈరోజు ప్రజలందరికీ ఓటుకు 1000 రూపాయలు 2000 ప్రకారం ఇవ్వబోతున్నాడు. సారాయి అమ్మి అనేక మంది ప్రాణాలను తీసేసిన ఆ వ్యాపారం నుంచి వచ్చిన డబ్బులు మనం తీసుకోవడం కరెక్టా? ఒక్కసారి ఆలోచించాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా. బలవంతంగా తీసుకోండి అని చెప్తే తీసుకొని దయచేసి కాంగ్రెస్ పార్టీ యొక్క హస్తం గుర్తుకే ఓటు వేయండి. ఈరోజు నిత్యావసర సరుకులు కావచ్చు, ప్రతి ఒక్కటి ఆకాశాన్ని అంటుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్యాస్ ధర కేవలం 400 రూపాయలు ఉండేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ ధర కావచ్చు, డీజిల్ ధర కావచ్చు 50 నుంచి 60 రూపాయల లోపలే ఉండేవి. కదిరి నుంచి అనంతపురం ప్రాంతానికి వెళ్లాలంటే బస్సు టికెట్ ధర కేవలం 38 రూపాయలు ఉండేది. ఈ రోజు అదే బస్సు ధర 150 రూపాయల నుంచి 180 రూపాయలు ఉంది. తినేటువంటి నూనె ధరలు పెరిగిపోయినాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి. ఇండ్లు కట్టుకోవాలంటే కట్టుకోలేనటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కటి ఈ రోజు రేట్లు ధరలు పెరిగిపోయినాయి. మరి మన దగ్గర నుంచి ఇంత లక్షలలో డబ్బులు వసూలు చేస్తున్నారు ప్రతి కుటుంబం నుంచి. 5 సంవత్సరాలకు ఒక్కసారి కేవలం 1000 రూపాయలు 2000 రూపాయలకు ఓట్లకు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారనేటువంటి విషయాన్ని గ్రహించాలని తెలియజేసుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గతంలో ఉండేటువంటి 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ధర, పెట్రోల్ ధరలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా తగ్గుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళు ఈ రోజు తినలేనటువంటి పరిస్థితి చేశారు ప్రజలకు. ఇంటి ఖర్చులకు ప్రతి మహిళకు ఆమె యొక్క అకౌంట్ లో దాదాపు 8,333 రూపాయలు ప్రతి నెల పడుతుందని చెప్పి తెలియజేస్తున్నా. ప్రతి నెల 8,333 రూపాయల ప్రకారం సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరాలకు 5 లక్షలు వస్తుందని తెలియజేస్తున్నా. వాళ్ళు ఇచ్చేటువంటి 5 సంవత్సరాలకు ఓటుకి 2,000 రూపాయలు కావాలా?
కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు ఇచ్చేది అది కావాలా ఒకసారి గ్రహించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పవిత్రమైన పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది ఈ యొక్క లౌకిక వాదుల పార్టీ. మతతత్వ ముసుగులో ఓట్లు వచ్చి అడుగుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఈ 2 పార్టీలకు దయచేసి బుద్ధి చెప్పండి. కర్ణాటకలో ఉండేటువంటి కర్ణాటక వాసులు కావచ్చు, తెలంగాణలో ఉండేటువంటి తెలంగాణ వాసులు కావచ్చు, అక్కడి ఆ యొక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మతతత్వ పార్టీని పక్కన పెట్టాలని చెప్పి ఈరోజు పక్కన పెట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీని ప్రజల పార్టీని తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలి, ప్రజల పార్టీని తీసుకురావాలంటే హస్తం గుర్తుకు ఓటు వేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంత మోసం చేసినటువంటి ఈ యొక్క 2 పార్టీలకి మీరు ఓటు వేశారంటే ఒకే ఒక విషయం నేను చెప్తున్నా. సిఏఏకి, ఎన్ఆర్సీకి, ఎన్పిఆర్కి, యూసీసీకి చివరకు 1.5 నెల రోజుల క్రితం బోర్డు రద్దు చేయాలని చెప్పి ఒక ప్రైవేటు బిల్లు పెడితే పార్లమెంటులో ఒక బీజేపీ వ్యక్తి దానికి కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నా. మరి ఇలాంటి పార్టీకి ఓటు వేస్తారా? ఓటు వేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఈ 2 పార్టీలు బుద్ధి చెప్తారా అనేది ఒకసారి గ్రహించాలి. ఒకవేళ మీరు ఈ 2 పార్టీలకు ఓటు వేస్తే మీరు కూడా ఈ యొక్క నల్ల చట్టాలకు మద్దతు ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పి తెలియజేస్తున్నా. అమాయకమైనటువంటి ముస్లింల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడినట్టు అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి హస్తం గుర్తుకు ఓటు వేయించి నన్ను అఖండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని ఈ యొక్క కదిరి నియోజకవర్గ ప్రజలకు, వలిసాబ్ రోడ్ ప్రాంతానికి చెందినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాను. నమస్తే. జై కాంగ్రెస్.